రైట్, ఇక మ్యాచ్ కి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. న్యూజిలాండ్ తో జరుగుతున్న 5వ టీ20 మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ ధనాధన్ ఇన్నింగ్స్ తో భారత్ భారీ స్కోర్ ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సూర్యకుమార్ యాదవ్ సేన ఆదిలోనే సంజు శాంసన్ వికెట్ కోల్పోయింది. ఇక 5వ ఓవర్లో అభిషేక్ శర్మ వికెట్ కూడా కోల్పోవడంతో భారత్ ఇబ్బంది పడింది. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషన్ తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక క్రీజులో నిలదొక్కున్న తర్వాత ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దులుగా చెలరేగిపోయాడు. 43 బంతుల్లో 6 ఫోర్లు 10 సిక్సర్లతో 103 పరుగులు చేసి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇక మరో ఎడ్జ్లో సూర్యకుమార్ యాదవ్ సైతం ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 30 బంతుల్లో 4 ఫోర్లు 6 సిక్సర్లతో 63 పరుగులు చేశారు. ఇక 3వ వికెట్ కు ఈ జోడీ 185 పరుగులు జోడించింది. 15వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ అవుట్ అవగా తర్వాత వచ్చిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సిక్సర్లతో చెలరేగిపోయాడు. 17 బంతుల్లో 1 ఫోర్ 4 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. దీంతో భారత్ 250 పరుగులు క్రాస్ చేసింది. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో ఫర్గీస్ కి 2 వికెట్లు దక్కగా జాకబ్, జెమిసన్, సాత్నర్ కు చెరో వికెట్ దక్కాయి. జనజాతర ముగిసింది. జనం నుంచి అమ్మలు వనంలోకి వెళ్లారు. మల్లొస్తామమ్మ అంటూ భక్తులు జాతర నుంచి తిరుగు ప్రయాణం పట్టారు. తల్లుల వనప్రవేశం ఘనంగా జరిగింది. గిరిజన పూజారులు ప్రత్యేక పూజలు చేసి కుంకుమ భరణి రూపంలో ఉన్న తల్లులను నిజస్థానాలకు చేర్చుతున్నారు. 4 రోజుల పాటు మేడారం వనంలో ఘనంగా పూజలు అందుకున్నారు వనదేవతలు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు జంపన్న వాగులో తడిబట్టల స్నానం చేసి అమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించారు. చల్లగా చూడు తల్లి అంటూ మమ్మల్ని భక్తులు వేడుకున్నారు. గిరిజన నృత్యాలు సాంప్రదాయం ప్రకారం చివరి క్రతువు నిర్వహించారు పూజారులు. డోలు వాయిద్యాలు, డప్పు చప్పుల నడుమ అమ్మలను వనప్రవేశం చేయించారు. సమ్మక్కను చిలకల గుట్టపైకి తీసుకెళ్లి అక్కడ ఆమె నిజస్థానంలో ఉంచి వెనుదిరగనున్నారు. మళ్లీ 2 ఏళ్లకు వస్తాం తల్లి అంటూ సెలవు తీసుకుంటారు. ఇక సారలమ్మను కన్నపల్లిలోని ఆమె గుడికి చేర్చుతారు. ఇక పగిడిద్దరాజును పునుగుండ్లకు, గోవిందరాజులను కొండాయిలోని వారి నిజస్థానాలకు చేర్చుతారు. అక్కడ ప్రత్యేక పూజల తర్వాత మేడారం పూజారులు వెనుదిరుగుతారు. తల్లుల వనప్రవేశంతో జాతర పరిసమాప్తం కానుంది. రెండేళ్లకోసారి వచ్చే సమ్మక్క సారక్క జాతరకు ఈసారి ప్రత్యేకత ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా సర్కార్ ఏర్పాట్లు చేసింది. గద్దెల పునరుద్ధరణ ఈసారి జాతరకు స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది. భక్తులకు ఎక్కడా లోటు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇక జాతరను దగ్గరుండి మంత్రి సీతక్క ప్రతి నిమిషం పర్యవేక్షించారు. ఎడ్ల బండ్లపై సాగిపోతూ జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేస్తూ గుడారాల్లో విడిది చేస్తూ విందులు వినోదాలతో సమ్మక్క సారక్కలను కొల్చుకున్నారు భక్తులు. కోరిన కోరికలు తీర్చే వనదేవతలుగా సమ్మక్క సారక్కలు ప్రసిద్ధి. ఏషియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. ఈ మహాజాతర నిలిచింది.
అక్రమ ఫోన్ షాపింగ్ కేసులో రేపు కేసీఆర్ను ప్రశ్నించనుంది సిట్. నందీనగర్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు విచారించనుంది. సిట్ తీరును నిరసిస్తూ రేపు ఆందోళనకు పిలుపునిచ్చింది గులాబీ పార్టీ. ఇక రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం అంటూ కేటీఆర్ విమర్శించారు. రాజ్యాంగం, కోర్టు ధిక్కారంగా నోటీసులున్నా విచారణకు సహకరిస్తానని కేసీఆర్ చెప్పారు. ట్యాపింగ్ కేసులో రేపు సిట్ విచారణకు హాజరు కానున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. నందీనగర్ నివాసంలోనే మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారులు కె చంద్రశేఖర్ రావును ప్రశ్నించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ, వ్యాపార, న్యాయవాదులతో పాటు ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ పై సిట్ ప్రశ్నించనుంది. ఇప్పటికే హరీష్, కేటీఆర్, సంతోష్ రావులను ప్రశ్నించిన అధికారులు ఈ కేసులో అసలు కీలక వ్యక్తిగా భావిస్తున్న కేసీఆర్ ని రేపు ప్రశ్నించనుంది. సిట్ విచారణకు హాజరు కావాలా వద్దా అనే దానిపై ఉదయం నుంచి న్యాయ నిపుణులు, పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపారు కేసీఆర్. నోటీసులపై కోర్టుకు వెళ్లే ఆలోచన కూడా చేశారు. రికార్డుల్లో నందీనగర్ అడ్రస్సే ఉండటంతో సిట్ నోటీసులపై చర్చించారు. ఒకవేళ కోర్టుకు వెళ్లినా కేసు నిలబడదని రేపటి విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. రేపు ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి ఉదయం 9 గంటలకు నందీనగర్ నివాసానికి కేసీఆర్ చేరుకుంటారు. మధ్యాహ్నం సిట్ విచారణకు హాజరు కానున్నారు. కేసీఆర్ కి సిట్ నోటీసులపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు ఆందోళనకు పిలుపునిచ్చింది. దిష్టిబొమ్మలు దహనం చేయాలని పార్టీ ఆదేశించింది. రేపు తెలంగాణ భవన్ కి భారీ ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చింది గులాబీ పార్టీ. 2000 మందికి సరిపడా వంటలను సిద్ధం చేస్తోంది. ప్రతిపక్ష నేతను వేధించటమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాత్రిపూట వచ్చి గేటుకి నోటీసులు అంటించడం పైశాచిక ఆనందమన్నారు కేటీఆర్. జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. సిట్ నోటీసులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కేసీఆర్. చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, కోర్టు ధిక్కారం అని అన్నారు. అయినా రేపు నందీనగర్లో విచారణకు సహకరిస్తానని చెప్పారు. ఇంటి గోడలపై లేఖలు అంటించడం సరికాదన్నారు. అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ ఎంక్వైరీకి హాజరు కావాలని కేసీఆర్ ఒప్పుకోవడంతో కేసు కొలిక్కి వచ్చినట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కేసీఆర్ కు నోటీసుల విషయంలో చట్టం తన పని తాను చేస్తోందన్నారు మంత్రులు. తమని రెచ్చగొట్టినా చట్ట ప్రకారమే వెళ్తున్నట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు నోటీసులను సాకుగా వాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏటా అన్యాయం జరుగుతుందన్నారు. ఇక కేంద్ర కేబినెట్లో బీజేపీ ఎంపీలు ఉన్నా సరైన కేటాయింపు లేవని విమర్శించారు మినిస్టర్స్. అమెరికా పర్యటన చివరి రోజు బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. మాంచెస్టర్ బోట్సన్లోని హార్వర్డ్ వర్సిటీలో సీఎం రేవంత్ను కలిశారు పలువురు ఎన్ఆర్ఐ ప్రతినిధులు. ఎంఐటి, కొలంబియా సహా ఇతర వర్సిటీల విద్యార్థులు సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. నాయకత్వం, విజయ సాధన, ఆర్థిక వృద్ధి, అభివృద్ధి నమూనాలు సహా పలు అంశాలపై సీఎంతో విద్యార్థులు చర్చించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్రధాన లక్ష్యాలపై విద్యార్థులకు వివరించారు. తెలంగాణ, హైదరాబాద్ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. భారత్తో అనుబంధం కొనసాగిస్తూ తెలంగాణ రైజింగ్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్. మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. వివిధ జిల్లాల్లో ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొననున్నారు. ఫిబ్రవరి 4 నుంచి ప్రచారం మొదలుపెట్టనున్నారు. ఫిబ్రవరి 4న నల్గొండ జిల్లా మిర్యాలగూడ సభలో పాల్గొననున్నారు రేవంత్. ఫిబ్రవరి 5న కరీంనగర్ జిల్లా చొప్పదండి, 6న నిజామాబాద్లో ప్రచారం చేయనున్నారు. ఫిబ్రవరి 7న వికారాబాద్ జిల్లా పరిగి, 8న భూపాలపల్లి సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దివ్యాంగుల అభ్యున్నతికి సర్కారు కృషి చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ ప్రజాభవన్లో కేరళకు చెందిన దివ్యాంగ చైల్డ్ ఉమెన్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన సభ్యులతో సమావేశమయ్యారు. దివ్యాంగులు కూడా సమాజంలో భాగమన్నారు. సమాజంలో వారంతా ఎదిగేందుకు అంతా కలిసి పనిచేయాలన్నారు. కేరళలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు భట్టి విక్రమార్క.
కేసీఆర్ నోటీసుల విషయంలో చట్టం తన పని తాను చేస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తాము ఎవ్వరిని వేధించటం లేదన్నారు. గత ప్రభుత్వ పెద్దలు అంటే గౌరవం ఉందని చెప్పారు. తమను రెచ్చగొట్టినా చట్ట ప్రకారమే వెళ్తున్నట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు ఈ నోటీసులను సాకుగా వాడుతున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం బురద జల్లుతామంటే ఊరుకునేది లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మేము వారిని గౌరవిస్తాం, వేధించే ప్రయత్నమే చేయలేదు. చట్టానికి సంబంధించిన కొన్ని అంశాలు వచ్చినప్పుడు, ఆ విచారణకు సంబంధించిన కొన్ని అంశాలు ముందుకు వచ్చినప్పుడు చట్టం తను ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేసుకుంటూ పోతా ఉంది. ఎవరిని వేధింపు చేస్తలేదు. వారు ఇప్పుడు రాజకీయంగా దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారేమో. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, దాంట్లో కూడా మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా ఘోరంగా ఓడిపోయినరు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే విధమైన రిజల్ట్ వస్తుందని భయాందోళనలతో ఏదో విధంగా రాజకీయంగా దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాను. మున్సిపల్ ఎన్నికలు దొరల పాలనకు చరమగీతం పాడే సెమీఫైనల్స్ అన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీలో ప్రచారం చేశారు. సర్పంచులాగే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తామన్నారు మంత్రి పొంగిలేటి. ఏది ఏమైనా 10 సంవత్సరాల పాలనలో ఆనాటి దొరల పాలనకి తల తన్నే విధంగా ఇవాళ ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం పేదవాడికి అందిస్తున్నాం. దీని ఫలితాలు గ్రామ పంచాయతీల్లో అద్భుతంగా మొన్నొచ్చాయి. రేపు అర్బన్లో కూడా అద్భుత ఫలితాలు రానున్నాయి. కేంద్ర బడ్జెట్లో ఈసారైనా తెలంగాణకు సరైన నిధులు కేటాయింపులు జరగాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ అంటేనే అవమానించేలా మోదీ సర్కార్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నా సరైన కేటాయింపులు లేవన్నారు మంత్రి పొన్నం. కేంద్ర ప్రభుత్వం మీద తెలంగాణ అభివృద్ధికి కావలసినటువంటి పథకాలు, నిధుల విషయం లోపల కేంద్రంపై ఆ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకి ఈసారి న్యాయం జరగాలనే డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ పక్షాన చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఎటువంటి కూడా మార్పులు లేకుండా అదే వివక్షపూరితంగా తెలంగాణ రాష్ట్రానికి నిర్లక్ష్యం, అదేవిధంగా నిధుల కేటాయింపులో వివక్షను కొనసాగిస్తా ఉంది. మున్సిపల్ ఎలక్షన్స్ లో సత్తా చాటేలా సీఎం సహా మంత్రులు కార్యాచరణ సిద్ధం చేశారు. గత 10 ఏళ్లలో జరిగిన విధ్వంస పాలన, ప్రజా పాలనలో సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. రేషన్లో సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లలో పేదలకు లబ్ధిని ప్రజలకు తెలపనున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు సునేత్ర పవార్. లోక్ భవన్లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఎన్సీపీ పార్టీ అధినేతగాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విమాన ప్రమాదంలో భర్త అజిత్ పవార్ మరణించడంతో ఆ బాధ్యతలు స్వీకరించారు. ఇక మరోవైపు సునేత్ర పదవి తీసుకోవడంపై తమకు సమాచారం లేదన్నారు శరద్ పవార్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని లోక్ భవన్ లో సునేత్రతో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే సహా మంత్రులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా నిలిచారు సునేత్ర పవార్. मी सुनेत्रा अजित पवार महाराष्ट्र राज्याची उपमुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला ज्ञात होईल अशी कोणतीही बाब. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు సునేత్ర పవార్. ముంబైలోని విధాన్ భవన్ లో జరిగిన ఎన్సీపీ శాసనసభాపక్ష సమావేశంలో సునేత్రను పార్టీ లీడర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొత్తం 48 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు, 45 మంది మద్దతిచ్చారు. మరో 3 ఎమ్మెల్యేలు వ్యక్తిగత కారణాలతో రాలేకపోయారు. ఇకపై ఎన్సీపీకి సంబంధించిన నిర్ణయాన్ని సునేత్ర పవార్ తీసుకుంటారన్నారు ఎన్సీపీ లీడర్లు. మరోవైపు పార్టీ నిర్ణయాన్ని అధికారంలోని మహాయుతి కూటమి సీఎం ఫడ్నవీస్ కి తెలిపారు. మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎం గా సునేత్ర పవార్ ఎంపిక కీలక ఘట్టమన్నారు ఎన్సీపీ నేతలు. पहली जो है उप मुख्यमंत्री जो है एक महिला महाराष्ट्र राज्य को मिली है. हम तो चाहेंगे कि महिला मुख्यमंत्री भी बननी चाहिए, मगर यह है कि जो हादसा हुआ है अजित दादा के बारे में वो अभी भी सबके नज़रों के सामने है. फिर भी जो है कि 3 दिन अभी मिले सब लोग और ठीक ढंग से जो है एक मत से जो है ये तय हुआ कि उनको जो है हम లీడర్ హమారా నేత చునేంగే. మహారాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సునేత్ర పవార్ కి విషెస్ చెప్పారు ప్రధాని మోదీ. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని తెలిపారు. అజిత్ పవార్ దార్శనికతను నెరవేరుస్తారనే నమ్మకం ఉందంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు మోదీ.
డిప్యూటీ సీఎంగా సునేత్ర ప్రమాణ స్వీకారంపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు ఎన్సీపీ ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్. ప్రభుత్వంలో పదవి తీసుకుంటున్నట్లు సునేత్ర తనకు చెప్పలేదన్నారు. అజిత్ నేతృత్వంలోని ఎన్సీపీ తమ ఎన్సీపీ ఎస్సీపీ పార్టీ విలీనం టైంలో ఇది ఊహించని పరిణామమన్నారు శరద్ పవార్. तय किया होगा तो उनसे पार्टी ने तय किया होगा और जो अखबार में आया है इसे लगता है कि पार्टी ने कुछ तय किया है क्योंकि कुछ लोगों का नाम आया है जैसे प्रफुल्ल पटेल जैसे जो उन्होंने इन्हीं सूची लिया चलिए इनसे पार्टी ने इंटरनल कुछ न कुछ तय किया होगा. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ మరణంతో ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ పరిస్థితుల్లో హడావిడిగా ఎన్సీపీ చీఫ్ గా డిప్యూటీ సీఎం గా సునేత్ర ప్రమాణం ఆశ్చర్యంగా ఉందన్నారు పలు పార్టీల నేతలు. मी सुनेत्रा अजित पवार महाराष्ट्र राज्याची उपमुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला ज्ञात. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. అవినీతి టీఎంసీ సర్కార్ ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. కేంద్రం సంక్షేమ పథకాలను పేదలకు చేరనివ్వడం లేదని విమర్శించారు. అరబ్ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ సిద్ధమన్నారు బీజేపీ నేతలు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధిని టీఎంసీ సర్కార్ అడ్డుకుంటోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పేదలకు చేరనివ్వడం లేదని ఆరోపించారు. మోదీ సర్కార్ ఇచ్చిన 10 లక్షల కోట్లకు పైగా నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆ డబ్బంతా టీఎంసీ సిండికేట్ జేబుల్లోకి చేరుతోందని విమర్శించారు. బెంగాల్లో పర్యటించిన అమిత్ షా అవినీతి పరులను వదిలే ప్రసక్తే లేదన్నారు. ममता जी, आपकी पार्टी का और आपकी सरकार का भ्रष्टाचार अब छिप नहीं सकता. ममता दीदी जितना करना है इतना कर दो. एसआईआर ये न्यायिक तरीके से चल रहा है. हम चुनाव आयोग का समर्थन कर रहे हैं. मतदाता सूची से घुसपैठियों को निकालना ही पड़ेगा. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు అమిత్ షా. తన మాటలను సీఎం మమత తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. ఓట్ల కోసమే బంగ్లాదేశీయుల చొరబాట్లను టీఎంసీ సర్కార్ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు. 2026 ఏడాది బెంగాలీల జీవితాలను మార్చబోతోందన్నారు షా. एसआईआर में इलेक्शन कमीशन को ममता बनर्जी के अफसर सहयोग नहीं कर रहे, मगर भारतीय जनता पार्टी एसआईआर का समर्थन करे और हम सुनिश्चित करेंगे कि यहां पर मतदाता सूची का शुद्धिकरण हो. हम पूरा सहयोग इलेक्शन कमीशन का करेंगे. అరబ్ దేశాలతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. ఉగ్రవాదంపై కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఢిల్లీలో భారత్ అరబ్ దేశాల ఫారెన్ మినిస్టర్ల 2వ సమావేశంలో పాల్గొన్నారు జయశంకర్. బార్డర్ టెర్రరిజం అనేది ఉమ్మడి సమస్యగా మారిందని చెప్పారు. ఉగ్రవాదం నుంచి ప్రజలను రక్షించుకునే హక్కు దేశాలకు ఉందన్నారు. is that of terrorism in all its forms and manifestations. Cross-border terrorism is particularly unacceptable because it violates the basic principles of international relations and diplomacy. Societies targeted by terrorism have the right to defend themselves and will understandably exercise it. It is essential that we strengthen international cooperation to combat what is a global scourge. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఆత్మ నిర్భర్ దిశగా పయనిస్తోందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. దేశంలోని అన్ని వర్గాలకు మేలు జరిగేలా బడ్జెట్ ఉంటుందని చెప్పారు. దేశ వృద్ధి రేటుకు బూస్టులా పనిచేస్తుందన్నారు. వీబీ జీరామ్జీ చట్టంపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. छत्तीसगढ़ में ये प्रगति अभूतपूर्व हो रही है और फलों की खेती, फूलों की खेती, सब्जियों की खेती, औषधि खेती न केवल हमारी जरूरतें पूरी करती है बल्कि किसान की आमदनी बढ़ाती है. मोदी जी के नेतृत्व में, प्रधानमंत्री जी के, हमारा लक्ष्य किसानों की खेती और अधिकतम लाभ की कैसे बने उस पर हम लगातार काम कर रहे हैं. ఇక రేపు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దీనిపై ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు.